ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. చాలామంది సీఎంతో ఒక ఫోటో దిగాలనుకుంటారు, వీలైతే ఒక 10 నిమిషాలు సీఎంతో మాట్లాడాలనుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఏకంగా సీఎంతో దాదాపుగా 15 కిలోమీటర్ల పాటు సీఎంతో ప్రయాణించారు, సీఎంతో కబుర్లు చెప్పారు, సీఎం కూడా వాళ్ళ బాగోగులు అడిగారు. ప్రస్తుతము నాతో పాటు ఉన్నారు పఠాన్ అఫ్సర్ ఖాన్ గారు. ఈయన ఆటోలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు కూడా ఈ ఆటోలోనే ప్రయాణించారు. సో అఫ్సర్ ఖాన్ గారు ఉన్నారు. బేసిక్గా డ్రైవర్లు ఎవరు కూడా అంటే ఆటో డ్రైవర్లే కాదు, ఎవరైనా కూడా సామాన్యులు సీఎంని కలవాలంటే అసలు సాధ్యం అయ్యే పనే కాదు. ఏదైనా అత్యవసరం ఉండుంటానో లేకపోతే అనుకోకుండా మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, నేరుగా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ దాదాపు 15 కిలోమీటర్ల పాటు సీఎం ఒక ఆటోలో ప్రయాణించారు. చాలా అరుదుగా చూస్తూ ఉంటాం సీఎంలో ఆటోలో ప్రయాణించడం. కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే ప్రచారంలో భాగంగా ఏదో ఆటో డ్రైవర్తో కలిసిమెలిసి వెళ్ళడం చూస్తుంటాం. కానీ ఒక పథకం ప్రారంభించడం కోసం ఆయన లగ్జరీగా ఉండే ఒక కారు, హై సెక్యూరిటీ ఉండే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి, ఆఖరికి ఆయన హెలికాప్టర్ కూడా ఉంది, దాన్ని కూడా పక్కన పెట్టి ఒక ఆటోలో ఒక సీనియర్ సీఎం ఆయన ఒక ఆటోలో వెళ్ళడం అనేది నిజంగా అందరూ కూడా అభినందిస్తున్నారు. ముఖ్యంగా పఠాన్ ప్రస్తుతం ఉన్నారు. అఫ్సర్ ఖాన్ గారు, సార్ నమస్తే. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఒక సీఎం గతంలో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా మీరు సీఎం గారిని కలిసారు? ఎట్లాగా? నేను దూరం నుంచి చూసాను సార్. దూరం నుంచి మేము ఆటోలో వెళ్తూ ఉంటాం, ఆయన కాన్వే వెళ్తూ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఆపుతూ ఉంటారు. మేము దూరం నుంచి మన కాన్వే వెళ్తుండే మేము చూస్తూ ఉంటాం సార్. అంతవరకే కానీ ఆ ఫాస్ట్లో మనకు కనపడదు. మామూలు కనపడతారు అంతే, ఒక 1 సెకండ్ 2 సెకండ్ అంతే. ఇలా ఎప్పుడు మన అసలు నా ఆటోలో ఎక్కాలని నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించలేదు సార్. ఎలా వచ్చింది మీకు అవకాశం? అంటే ఇప్పుడు విజయవాడలో కానీ ఇటు తాడేపల్లిలో కానీ ఎటు చూసినా కూడా వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు, వేల ఆటోలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ కాదని మీకు ఎలా వచ్చింది అవకాశం? మాకు ఆటో స్టాండ్ ఒకటి ఉంది సార్, టీఎన్టీసీ అని ఒక ఆటో స్టాండ్ ఉంది సార్. దాంట్లో మొత్తం మన గరిమేళ్ళ చిన్న గారి విజయవాడ ప్రెసిడెంట్ గారు మొత్తం ఒక 9 మందిని ఒక 10-15 మందిని కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు సార్. ఫ్యామిలీతో కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము సార్. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కలెక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మా అసలు ఏంటి అమ్మా సీఎం గారితో కలవడం మామూలు మాటలు కాదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలని మొత్తం వివరంగా చెప్పి 9 మంది సార్, 9 మంది ఓకే అయ్యారు సార్. 9 మంది ఓకే అవుతే ఈ వెహికల్స్ చెక్ చేయాలని డైరెక్ట్ కలెక్టర్ గారే చెప్పారండి. కలెక్టర్ గారు వెహికల్స్ ఆర్టీఓ ఆఫీస్ తీసుకెళ్ళి మొత్తం A to Z చెక్ చేయించి కండిషన్స్ ఉంటే ప్లస్ డ్రైవర్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను, నెక్స్ట్ సిఎన్జి మన గ్యాస్ కొట్టించే కాగితం కూడా మొత్తం A to Z కాగితాలు ఫోర్స్ ఉండాలి సార్. అవి మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ గారు, డిటీసీ గారు ఓకే చేశారు సార్. అది అంటే ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒక రాష్ట్రానికి సీఎం ఆయన కలవాలని ప్రతిరోజు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సీఎంని నేను కలుస్తాను, కలవడమే కాదు నా ఆటోలో ఎక్కడ ఆటో మీరు ఒక్కరే తీసుకెళ్ళాం కదా, మీ ఫ్యామిలీతో పాటు ఆయన దాదాపు ఒక 15 కిలోమీటర్ల జర్నీ చేయడం అనేది బేసిక్గా ప్రతి ఒక్కరు డ్రీమ్ అలాంటిది, ఆటో డ్రైవర్లందరికీ కూడా. అది మీకు వచ్చింది ఎలా అనిపిస్తుంది? అసలు మాకు ఏంటంటే సార్, మాకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ నన్ను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తోలమన్నారు సార్. నెక్స్ట్ ఏంటంటే నా ఆటో డిప్యూటీ సీఎం కలెక్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో అతను ఆటో అప్పలనాయుడు గారు అని ఇంకో అతను, నెక్స్ట్ లోకేష్ బాబు గారు, నెక్స్ట్ ఏమో మన మాధవ్ గారు అండి. ఇలా జరిగింది. రాత్రి కాన్వేలో ఆటో వేసుకొని వెళ్తుంటే అక్కడ మన లోటస్ దగ్గర వెళ్ళగానే మొత్తం మన ఆధార్ కార్డు చూసి నేర చరిత్రలు చూశారు సార్. నేర చరిత్రలు బాగానే ఉన్నాయి అన్నీ అన్నారు. ఏజ్ ప్రకారం చూశారు. ఏజ్ ప్రకారం చూసినా నాకన్నా ఒక తరం సీనియర్గా ఉన్నారు. ఆయన వేస్తే 1000 రూపాయలు ఏదో కేసు ఉన్నట్టుంది. ఆయన ఆపారు, కొద్దిసేపు ఆపి ఒక పని చేయండి, మార్చండి అని చెప్పారు సార్. నన్ను ఇంకో ఆటో ఎక్కిచ్చారు సార్. నన్ను ఆయనేమో మాధవ్ గారిని ఎక్కిచ్చారు సార్. చేంజ్ చేశారు సార్. నాకు అప్పుడు వాస్తవంగా అక్కడికి వెళ్ళిన తర్వాత దాకా నాకు వాళ్ళు మన స్పెషల్ ఆఫీసర్లు చెప్పేదాకా నాకు తెలియదు సీఎం గారు ఎక్కుతున్నారని. వాళ్ళు చెప్పేదాకా తెలియదు సార్. మరి అంటే ఏమని తీసుకుని వెళ్ళారు? అంటే సీఎం గారు ఎక్కట్లేదు, బట్ ఓకే డిప్యూటీ సీఎం నాకు వచ్చిందండి. ఓ
పవన్ కళ్యాణ్ గారు ఎక్కుతారు అనుకున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కుతాను అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళగానే కొద్దిగా ఏజ్ ప్రాబ్లం, కొద్దిగా ఏజ్ ప్రకారం మొత్తం చూసుకున్నారు సార్. చూసుకుని అది ఓకే సార్, డిప్యూటీ సీఎం గారు కాకుండా నన్ను ఏం చేశారంటే సీఎంకి నువ్వు వెళ్ళు, డిప్యూటీ సీఎం ఇంకా ఆయనకి వెళ్తారని అలా చేంజ్ చేశారు సార్. మీ ఫీలింగ్ ఏంటి వెంటనే? అసలు నాకు ఏం మాటలు రాలేదు సార్. నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు. కొంచెం నుంచున్నా వీళ్ళకి మొత్తం మాకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళు. 20-30 కిలోమీటర్లు స్పీడ్ 20 మొత్తం అడుగుతున్నారు సార్. ఎంత స్పీడ్కి వెళ్తావు, ఎంత గ్యాప్ ఉంచుతావు, మళ్ళీ సీఎం గారికి గోతులో పడగొట్టు టైరు అని మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. కౌన్సిలింగ్ సార్ ఓకే సార్ అన్న. ఇంకే నాకు మాటలు ఏం రాలేదు సార్. నాకు ఒకటే కొద్దిగా టెన్షన్ వచ్చింది. సీఎం గారిని తీసుకెళ్ళాలని మామూలు మాటలు కాదు కానీ కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉంది. అప్పటికి ఏం మాట్లాడకుండా అయితే ఇక ట్రైల్ వేద్దాం అని అక్కడ నుంచి కాన్వేతో పాటు మమ్మల్ని ట్రైల్ వేయించారు సార్. ట్రైల్ మెల్లింగ్గా తీసుకెళ్ళారు. 20-30 స్పీడ్లో తీసుకెళ్ళి అక్కడ మన స్టేడియంలో ర్యాంప్ ఎక్కించామన్నారు. ఎక్కించాం, అది అయిపోయింది సార్. ఓకే అయిపోయింది. సీఎం గారు మీతో పాటు ఎక్కారు అంటే ఏం అడిగారు? మరి సీఎం గారితో మీతో మాకు మోస్ట్లీ వచ్చిన వీడియోలు వచ్చినాయి కానీ అంటే మీరు సీఎం గారితో మీతో మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపించింది? ఏం అడుగుదామని ముందే ప్రిపేర్ అయ్యారా సీఎం గారు అయితే? అసలు మాకు అక్కడ కౌన్సిలింగ్ కలెక్టర్ గారు అదే చెప్పారు సార్. మేము చెప్పామని అది మాట్లాడి ఇది మాట్లాడామని అనొద్దు. మీకు మనసుకు తోచింది మీరు మాట్లాడండి. అసలు మీకు మనసుకు తోచింది మీరు మాట్లాడండి. మీ కష్టాలు మీరు ఏంటి, మీకు ఎంత వస్తుంది ఏంటని కలెక్టర్ గారు ఓపెన్గా చెప్పారు సార్. పలానా వాళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు ఇది చేశారు, అది చేశారు అవసరం లేదు. మీకు ఏం తోచిందో, మీకు రోజు వెళ్తున్నారు కాబట్టి మీకు ఏం కావాలో, మీకు ఏం అవసరం లేదో మీకు తోచింది చెప్పండి. మా కలెక్టర్ గారు కూడా అసలు మామూలుగా మాకు మంచి కలెక్టర్ గారండి. అది ఎంత బాగా మాట్లాడారండి, అంత బాగా మాట్లాడారండి. ఆయన కూడా ఒక ఆటో డ్రైవర్ లాగా ఏం చేయలేదండి. ఆయన బాగా మంచిగా చూశారు. మాకు సీఎం గారు అలాగే మేము కూడా సీఎం గారు ఎక్కగానే కొద్దిగా టెన్షన్ పడ్డా. మా మిస్సెస్తో మాట్లాడుతున్నారు, కొద్దిగా టెన్షన్ పడ్డా. ఏమయ్యా ఏం చేస్తున్నావు అన్నారు. ఏం చేస్తున్నావు సార్, ఏం పేరు ఏంటి ఏదో అడిగారు సార్. నేను పటాన్ ఆప్షన్ కదా. ఏంటి ఎలా ఉంది, ఫ్రీ బస్సులు వదిలేరు, ఏంటి పొజిషన్ మీది ఎలా అంటే ఫ్రీ బస్సులు వదిలేరని బాగానే ఉంది సార్. ఏంటంటే కొద్దిగా ఆన్లైన్లో ఎక్కువైంది సార్ మాకు, దానివల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్. అంటే ర్యాపిడో ఊబర్ల గురించి అది చెప్పాను సార్. అది చెప్తే మరి ఏం చేయమంటారు సార్, మీరు ఏం చేయమందాం, ఏం చేద్దాం అని అడిగారు సార్. ఫ్రీగా మాట్లాడారు. ఏం చేద్దామంటే అంటే సార్ గారే చెప్పారు సార్, ఒకసారి పని చేద్దాం, గవర్నమెంట్ యాప్ తీసుకొద్దాం. గవర్నమెంట్ యాప్ తీసుకొచ్చి అది యాప్ పెట్టి మీరు ఇంట్లో ఉన్నా సరే, ఇప్పుడు నువ్వు ఆటో తోలని వర్షం ఉన్నా ఎండ అయినా సరే నువ్వు ఆటో స్టాండ్కి వెళ్ళాలి. అదే నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, ఇంట్లో వాళ్ళే వస్తారుగా, వాళ్ళే వచ్చి నీకు బుక్ చేసుకుంటారుగా. అలాగే ఒక గవర్నమెంట్ యాప్ చేసి దానికి మీరే నంబర్లుగా పెట్టి అది మీరే డెవలప్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఒక బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు సార్. అసలు మామూలు మాటలు కాదండి. అసలు నాకు అసలు మామూలు మాట అంటే ఒక ఆటో వాళ్ళకి బోర్డు ఏర్పాటు చేస్తారంటే మామూలు మాటలు సార్. అంటే ఊహించారా? అంటే సీఎం బేస్గా వాళ్ళందరూ కూడా ఒక ఆటో డ్రైవర్లు చాలా వరకు పండగ చేసుకుంటారు, 15,000 రూపాయలు పడ్డాయి సార్ వస్తున్నాయని. మీకు అడిషనల్ పండగ ఏంటంటే సీఎం గారు నేరుగా మీ ఆటోలో ట్రావెల్ చేయడం. సో అంత దూరం ట్రావెల్ చేశారు కదా, టెన్షన్ ఏమీ రాలేదు? ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు, Z+ కేటగిరీ, హై సెక్యూరిటీ, దేశంలోనే హై సెక్యూరిటీ ఉన్న ఒక సీఎంలో ఆయన. సో అలాంటి వ్యక్తి ఆటో ఎక్కడమే గొప్ప. నిజంగా ఆయన ఆటో ఎక్కాల్సిన పని లేదు, కానీ ఆయన మీ కష్టాలు వినడం కోసం స్వయంగా ఆటో ఎక్కి వచ్చారు. మీకు ఎక్కడ టెన్షన్ రాలేదు? ఎందుకంటే అతను అలాంటి పర్సన్ మనం తీసుకెళ్ళేటప్పుడు ఏ చిన్న ఇది వచ్చినా మొత్తం ఇబ్బంది వస్తుందని. అవును సార్. స్టార్టింగ్ ఏంటంటే సార్ నాకు కొద్దిగా టెన్షన్ వచ్చింది సార్. చెప్పాను కదా, బీపీ 102కి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ చెక్ చేసే ట్యాబ్లెట్ అక్కడ వేసారు నాకు. ట్యాబ్లెట్ వేసి మొత్తం నార్మల్గా ఉన్నారు. ఓకే అయిన తర్వాత పంపించారు సార్ నన్ను. అప్పుడు కొద్దిగా భయపడ్డాను సార్. ఉన్నది చెప్పాలి కదా, భయపడ్డాను. సీఎం గారు కానీ కొద్దిగా భయపడ్డాను. కొద్ది దూరం వెళ్ళగానే ఏంటయ్యా ఏం చేస్తున్నావు ఏంటయ్యా అనగానే ఐదో రకంగా ఉంది. ఆయన అసలు ఆయన మాట్లాడుతున్న మాటలకి మాకు టెన్షన్ పోయింది సార్. చాలా ఫ్రీగా ఉంటారు సార్. ఇప్పుడు మేము ఇంట్లో ఇప్పుడు ఎలాగ మీతో నేను ఎలా మాట్లాడుతున్నానో అంతకన్నా ఏంటయ్యా ఏంటి మీ వెళ్ళారా బస్సు ఎక్కించావా, మీ అదే శ్రీశక్తి బస్సు ఎక్కించావా అని ఫ్రీగా అసలు చాలా ఫ్రీగా మాట్లాడారు సార్. వెళ్ళాను సార్ అని చెప్పాను. ఎలా ఉందమ్మా అంటే, ఇంతకుముందు అయితే మా వారు డబ్బులు ఇస్తే వెళ్ళాల్సి వచ్చేది సార్, అలా లేకుండా శ్రీశక్తి బస్సులో వెళ్ళొచ్చాను సార్ అని చెప్పాను. మంచిదమ్మా అన్నారు. దీపం పథకం వస్తుందా అంటే వస్తుంది సార్ అని చెప్పి అంతే.
హ్యాపీ సార్. సార్ మీరు అనుకున్నారు ఏ రోజున సీఎం గారిని మీరు చూసారా దగ్గర నుంచి? నేను చూడలేదు సార్, చూడలేదు. ఇదే సో ఫస్ట్ టైం సీఎంతో పాటుగా సీఎం పక్కనే కూర్చున్నారు, అవును సార్. మీ బాబుతో పాటు కూర్చున్నారు కదా? చాలా హ్యాపీ సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. అసలు అంత దగ్గర నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తారు అనుకోలేదు అసలు. ఆటో డ్రైవర్లతో మా ఫ్యామిలీతో ఎందుకు ఆయన వస్తారు మాతో పాటు అనుకున్నాం, ట్రావెల్ చేస్తారు అనుకోలేదు. అలాంటిది చాలా సంతోషంగా ఉంది సార్. పైగా మీరు ఆటో డ్రైవింగ్ సర్వీస్ ఛార్జ్ ఇచ్చారు, మీరు వద్దని వాదిస్తున్నా కూడా సర్వీస్ ఛార్జ్ ఇచ్చారు. అసలు ఆయన డబ్బులు ఇస్తాను తీసుకోవాలా తీసుకోకూడదు అన్న దీంట్లో షాక్ లో ఉన్నట్టుగా ఉండిపోయాను సార్. లేదమ్మా ఖర్చుల కోసం ఉంచుకోమని చెప్పి అలా తీసి ఇచ్చేసారు, ఇంకా తీసుకున్నాను సార్. అసలు ఏమి టెన్షన్ లో ఏం చేయాలో కూడా వద్దు సార్ అంటానికి కూడా అసలు ఏమి షాక్ లో ఉన్నట్టుగా ఉండిపోయా. ఆయన వచ్చారు మాతో పాటు వస్తారని అనుకోలేదు, అలాంటిది వచ్చారు, ఆయన డబ్బులు ఇస్తుంటే ఇంకా షాక్ లో ఉండిపోయాను సార్. ఏమడిగారు మిమ్మల్ని? ఏమడిగారు? అదే నా పథకాలన్నీ పడుతున్నాయమ్మా అని అడిగారు. అమ్మఒడిది తల్లి దీవెన పథకం పడిందా అంటే పడింది సార్ అన్నాను. కరెక్ట్ కాలేజ్ టైంలో పడబట్టి ఫీజులు కట్టాము సార్. మా బాబుకి చదువుకుంటాగే ఇబ్బంది పడుతున్నాం సార్, చదివించుకుంటాగని చెప్పాము అంతే. మీరు ఇంకేమన్నా అడిగారా? అంటే మీ ఫ్యామిలీకి ఏమన్నా కావాలని ఏమన్నా అడిగారా? కావాలంటే మా పిల్లలకి ఉద్యోగాల టయానికి ఇక్కడే ఉద్యోగాలు వస్తే బాగుంటుంది సార్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే బాగుంటుంది సార్ అని అడిగాము అంతే. మా వారి కోసం ఆటో అడిగాము, ఎలక్ట్రికల్ ఆటో ఉంటే మా వారికి బాగుంటుంది సార్ అంటే చూద్దామమ్మా అన్నారు. నిన్నటి వరకు కూడా మీ పక్కన వాళ్ళకే మీరు బాగా తెలుసు, ఇప్పుడు రాష్ట్రంలో చాలా మందికి మీకు తెలిసిపోయారు కదా, మరి మీ బంధువులు వాళ్ళు ఫోన్ చేసి అభినందిస్తున్నారా? చేస్తున్నారు సార్, చేస్తున్నారు. ఏమన్నారు మీ బంధువులు? ఏమన్నారు? చెప్పలేదండి మాకే తెలియదు అసలు లాస్ట్ మినిట్ దాకా అన్నాను సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఈరోజు మీకు డబల్ అంటే ఒకటి సీఎం గారు మీ ఆటోలో ప్రయాణించడంతో పాటు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? రెండిట్లో ఏ సంతోషంగా ఉంది? సీఎం గారు ఇచ్చిన 10,000 ఎక్కి ఇచ్చింది కూడా సంతోషంగా ఉంది, ఆటో డబ్బులు పడినది కూడా చాలా సంతోషంగా ఉంది. సో అంటే డబల్ ఆఫర్ లాగా వచ్చింది సార్. మొత్తం అయితే మీ ఏరియాకి మొత్తానికి మీరు సెలబ్రిటీలు అయిపోయారు. మాకు పిల్లల భవిష్యత్తు కావాలి సార్, మాకు కంపెనీలు కావాలి, మాకు ఈ దగ్గరలో కంపెనీలు కావాలి సార్. మా ఇప్పుడు చదివిన పిల్లలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పూనా అని వేరే స్టేట్స్ వెళ్ళిపోతున్నారు. అలా లేకుండా మా దగ్గర ఉంటే ఏంటంటే మా దగ్గరలో ఉంటే ఒకటి ఏంటంటే ఒక రాత్రిపూట మాకు ఏదో జ్వరము ఏదైనా కడుపు నొప్పి వచ్చింది, పిల్లోడు పక్కన ఉన్నాడు సార్, రాత్రిపూట 12కి ఆటోనో గిట్టు క్యాకేసుకు వస్తాడు. అది ఎక్కడికో ఇప్పుడు ఎంతమంది సఫర్ అవుతున్నారు, పిల్లలు పెంచి పెద్ద చేసి. అది మాత్రం నాకు చాలా అడిగాను సార్, ఇలాగే మాట్లాడాను సార్. ఈ రెండిట్లో మీకు ఏ సంతోషం అనిపించింది? మీ అకౌంట్లో అక్కడ ఉండగానే మీ అకౌంట్లో 15,000 మీకు మనీ, ఆటో డ్రైవర్ల మనీ మీకు పడ్డాయి. సో సీఎం గారు మీతో పాటు 15 కిలోమీటర్లు ప్రయాణించారు. 15 కిలోమీటర్లు బాగుందా, 15,000 రూపాయలు మనీ పడ్డం? చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ప్రయాణించడం బాగుందండి. అదే సీఎం గారు ప్రయాణించడం కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, లేకపోతే అడగరుగా. నాకు సీఎం గారు ఎక్కి కూర్చొని మామూలు ఒక చిన్న మామూలుగా న్యాచురల్ మనిషిలాగా ఆయన ఎక్కడ సార్ దాని దగ్గర 4 తరాలు ఆయన సీఎం, 4 సంవత్సరాల తరం ఆయన పరిపాలించింది సీఎంగా. మామూలుగా మా దగ్గరకు వెళ్ళలేము, అంత మాట్లాడు అర్హతలు ఇది లేదు సార్ మా దగ్గర. సో మీరైతే ఫుల్ హ్యాపీ సార్. సో ఇది వీళ్ళ కళ్ళలో ఆనందం వాళ్ళ కళ్ళలోనే కనబడిపోతుంది. ఎందుకంటే ఒక సీఎంతో మాట్లాడటమే ఈ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక సీఎం ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఆటో ఎక్కి దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించడమే కాదు, ఇక్కడ ఏ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళారో అదే ప్రోగ్రాంలో వీళ్ళు ఉండగానే వీళ్ళ అకౌంట్లో కూడా 15,000 రూపాయలు, ఏదైతే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారో సంవత్సరానికి, అది కూడా అకౌంట్లో పడ్డం వీళ్ళకి డబుల్ హ్యాపీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక సీఎం ఒక సాధారణ వ్యక్తిగా ఆటోలో ప్రయాణించడం అనేది, అది కూడా ఎక్కడో మారుమూల తాడేపల్లిలో చివరి ఎక్కడో ఉన్న అఫ్సర్ ఖాన్ ఆటో ఎక్కడం అనేది మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అయితే చాలా సంబరపడిపోతున్న పరిస్థితి కనబడుతుంది.